మేడి పండు. కొంతమంది దొంగ సన్యాసుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. అతను చెట్టు కింద నివాసం ఉంటాడు. అతనికి భిక్షాపాత్ర కూడా లేదు. చేతితో భిక్ష స్వీకరిస్తాడు. బాహ్యంలో సన్యాసి వేషం, ఆంతర్యంలో అర్ధ కామ ప్రధాన జీవితం మీద మోజు. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు కదా. లోకాన్ని వంచనకు గురి చేస్తున్నారు ఇటువంటి కపట సన్యాసులు. అది చలికాలం, పగలు సూర్యుని వేడి, రాత్రి చలిమంట. సన్యాసి అంటే మొత్తం సమయం అంతా వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలకు వెచ్చించాలి అంటుంది శాస్త్రం. అలా కాకుండా చక్కగా సన్యాసం తీసుకుని అర్ధకామాలకు వాడితే అది మోసం చేసినట్టు కదా. ఆ సన్యాసి ఏం చేస్తున్నాడు? 3 మోసాలు చేస్తున్నాడు. 1, శాస్త్రాన్ని మోసం చేస్తున్నాడు. 2, భగవంతుణ్ణి మోసం చేస్తున్నాడు. 3, తనని తాను మోసం చేసుకుంటున్నాడు. సన్యాసం తీసుకుంటే సన్యాసి విధులు నిర్వహించు, అంతేగాని మిథ్యాచారం వద్దు. సన్యాసం తీసుకుంటే సన్యాసి విధులు నిర్వహించాలి, అంతేగాని మిథ్యాచారం పనికిరాదు.